మనము సంతోషపడే వ్యక్తులుగా కనపడాలండి. సంతోషము అనేది చాలా శ్రేష్టమైనది. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము అని వాక్యం ఉంటుంది. ఈ రోజులలో మనిషి కోరుకునేది కూడా అదేనండి. నేను సంతోషంగా ఉండాలి, సమాజంలో నేను సంతోషంగా ఉండాలి, నా కుటుంబంలో నేను సంతోషంగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు ఆశపడతారు. మరి సంతోషము అనేది చాలా శ్రేష్టమైనది కదా. అయితే బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. 37వ కీర్తన 4వ వచనము, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఆమెన్. హృదయ వాంఛ అంటే కోరిక అండి. హృదయానికి కొన్ని వాంఛలు ఉంటాయి, కొన్ని కోరికలు ఉంటాయి. ఆ కోరిక నెరవేర్చబడకపోతే మనిషి అమాంతంగా కృంగిపోతూ ఉంటాడు. హృదయానికి ఈ వాంఛ అనేది ఎప్పుడు తీర్చబడుతుందంటే అది పొందుకున్నప్పుడు తీర్చబడుతుంది. ఆ వాంఛ తీరడానికి మనిషి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కొన్ని ప్రయత్నాలు సఫలమవుతాయి, మరికొన్ని ప్రయత్నాలు విఫలమైపోతూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన హృదయములో ఉన్నటువంటి వాంఛ మన కుటుంబము నిమిత్తం కావచ్చు, సంఘము నిమిత్తం కావచ్చు, పరిచర్య నిమిత్తం కావచ్చు, సేవ నిమిత్తం కావచ్చు, నశించిపోతున్న వారి నిమిత్తం కావచ్చు, నీ కుటుంబం యొక్క ఆత్మీయ అక్కర తీర్చబడే విషయం కావచ్చు. నిశ్చయముగా ఈ రోజున నీవు ఏ హృదయ వాంఛతో నలిగిపోతున్నావో ఆ హృదయ వాంఛ నా ప్రభు తీర్చగలిగిన వాడు. ఆమెన్. మరి మన హృదయ వాంఛ తీర్చబడాలంటే మనం ఏం చేయాలి తెలుసా అండి? యెహోవాను బట్టి సంతోషపడాలి. ఈ రక్షణను ప్రభు నాకు ఇచ్చి ఉన్నాడు, అందును బట్టి సంతోషపడాలి. ఈ రోజు వరకు మనం లోకంలో పడిపోకుండా ప్రభు మనం నిలబెట్టి ఉన్నాడంటే అందును బట్టి మనం సంతోషపడాలి. ఆ సంతోషపడే వ్యక్తిగా మనం ఎప్పుడైతే నిలిచి ఉంటామో, పిల్లలను బట్టి కాదండి, భార్యను బట్టి భర్తను బట్టి కాదండి, లేక చేతి పని ద్వారా వచ్చినటువంటి కష్టార్జితాన్ని బట్టి కాదండి సంతోషపడాల్సింది, దేవుని బట్టి సంతోషపడాలి. ప్రభు నాకు ఈ రక్షణ వస్త్రం ఇచ్చాడు, లోకంలో నశించిపోవలసినటువంటి వ్యక్తిని నేను, నన్ను ప్రేమించి నాకు యేసయ్య ఆ కృతజ్ఞత భావము ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఆ క్షణమున మనం ప్రభుని స్తుతిస్తూ ఉండగా యేసయ్యకు మన ద్వారా సంతోషం కలుగుతుంది, యేసయ్య ద్వారా మనకు సంతోషం కలుగుతుంది. మన జీవితంలో ఇంకా కొన్ని కోరికలు ఉంటాయి, అవి తీర్చబడకపోతే కృంగిపోకూడదు, ఏమంటే లోకంలో పడిపోకూడదు, దేవునికి దూరం కాకూడదు. నువ్వు సంతోషపడుతూ ఉండు. యెహోవాను బట్టి నా యేసయ్య నిశ్చయముగా నీ హృదయంలో ఉన్నటువంటి వాంఛలన్నీ ప్రభు నెరవేర్చునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. మేము మీ యందు సంతోషపడేవారుగా ఎప్పుడైతే నిలిచి ఉంటామో అప్పుడు మా హృదయమందు ఉన్నటువంటి వాంఛలన్నీ తీర్చబడతాయని, అటువంటి దైవ సంబంధమైన అనుభవాన్ని ఈ రోజున మేము కలిగి నడిపించబడేటకు మీరు మాకు సహాయము దయచేయండి. ఉన్నతమైన కార్యములు జరిగించి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.